క్రైస్తవులుగా మనం చాలామంది క్రీస్తుని గురించిన మూలోపదేశాలు సరిగ్గా అర్థం చేసుకోము. చాలామంది యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుడు అంటారు. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడు అంటారు. ఇలాగా భిన్నమైన ఎన్నో పదాలు మనకు లోకంలో కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఒకరు వచ్చి నిజం చెప్పు, యేసుక్రీస్తు దేవుడా, దేవుని కుమారుడా అని అంటే యేసుక్రీస్తు దేవుడేనండి అంట. మరి దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడు కూడానండి. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడైతే మరి దేవుడెవరు అని అంటే మనం చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పుడూ కూడా మన ముందుకు రావట్లేదు కాబట్టి మనం వాటి గురించి ఎప్పుడూ ఆలోచించం కూడా. యేసుక్రీస్తు దేవుడు, దేవాతి దేవుడు. అదే సమయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కూడా. అదేంటండి, దేవుడు దేవుని కుమారుడు రెండు ఒకటే ఎట్లా అవుతాయి? రెండు ఒకటే. ఇక్కడ చాలామంది అనుకునేది దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టినవాడు అని కాదు. మనం మనుషులం కాబట్టి మనకి ఆలోచన అంతా ఇంతవరకే ఉంటుంది, పరిమితం. కుమారుడు అనగానే, కొడుకు అనగానే వాళ్ళకి జన్మించినవాడు, వాళ్ళకు పుట్టినవాడు, వాళ్ళ గర్భవాసంలోంచి వచ్చినవాడు అనే భావన మనుషులుగా మనందరి హృదయాల్లో ఉంటుంది. నిజానికి కుమారుడు అనే మాట కేవలం ఆ జన్మించిన వాడు అనేది మాత్రమే కాదు, అంతకు మించి చాలా విషయాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం మనం చూస్తే, కుప్రలో పుట్టిన లేవీయుడు అగు యేసేపను ఒకడు ఉన్నాడు. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. బర్నబా అనే పేరు పెట్టారు. దానికి అర్థం ఏమిటంటే హెచ్చరిక పుత్రుడు. ఇప్పుడు చూడండి, బర్నబా అనే పేరుకు అర్థం ఏమిటి? హెచ్చరిక పుత్రుడు. అంటే హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏమిటి? అంటే హెచ్చరికకు జన్మించిన వాడనా? చెప్పండి. మన భాషలో మనకు అర్థమైంది, మనం ఇంతే కదా అర్థం చేసుకునేది. దేవుని కుమారుడు అనగానే దేవునికి పుట్టినవాడని మనం అనుకుంటున్నామంటే, ఇక్కడ హెచ్చరిక పుత్రుడు అనే పదం వాడినప్పుడు నీకు ఎట్లా అర్థమవుతుంది? హెచ్చరికకు పుట్టినవాడు అని అర్థమవుతుందా? ఆ అర్థం వస్తుందా అసలు? అక్కడ రాదు. అంటే హెచ్చరించే వాడు అని అర్థం వస్తుంది. ఇంకొక మాట కూడా మనం బైబిల్లోంచి చూడవచ్చు. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గెసు అనే పేరు పెట్టాడు. ఆ మాటకు అంటే బోయనెర్గెసు అనే మాటకు అర్థం ఏమిటంటే ఉరిమేడి వారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ ద సన్స్ ఆఫ్ థండర్ అని ఉంటుంది. అంటే ఉరుము యొక్క కుమారులు అని. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటి? ఉరుముకు పుట్టిన వాళ్ళు అనా? మనుషులుగా కొన్నిసార్లు మనం దేవుని కుమారుడు అన్నప్పుడు ప్రతిసారి దేవునికి పుట్టినవాడు, దేవునికి జన్మించినవాడు అనే ఆ సంకుచితమైన మైండ్ తప్ప ఇంతకంటే విశాలమైన మైండ్ మనిషికి కనిపించట్లేదు. కానీ చాలా పదాలు మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి ఎట్లాంటివి. సన్స్ ఆఫ్ థండర్ అని ఉంది, అంటే ఉరుము యొక్క కుమారులు అని. హెచ్చరిక పుత్రుడు అని ఉంది, అంటే హెచ్చరించేవాడు అని అర్థం. ఇంకా మనకు చూస్తే కనుక 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ తిమోతి గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని అంటాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి
ఏమంటున్నాడు పౌలు తిమోతిని ఉద్దేశిస్తూ? విశ్వాసమును బట్టి అతడు నా నిజమైన కుమారుడు. ఇప్పుడు చెప్పండి, తిమోతి పౌలు తిమోతిని ఏమంటున్నాడు? ఇతడు నా నిజమైన కుమారుడు విశ్వాసాన్ని బట్టి అంటున్నాడు. అంటే దాని అర్థం తిమోతి పౌలుకు పుట్టినవాడనా? కాదు. చాలా జాగ్రత్తగా చూస్తే కుమారుడు అని పిలిచిన ప్రతిసారి అతనికి జన్మించిన వాడు అని అర్థం కాదు. అతనితో పాటు సాటిగా ఉన్నవాడు, అతని యొక్క ఉద్దేశాలు మాత్రమే అతను కూడా కలిగినవాడు, అతని యొక్క స్వభావం అతను కూడా కలిగినవాడు అని అర్థం వస్తుంది. దేవుని కుమారుడు అనే పదానికి అర్థం కూడా అదే. దేవునికి ఎవరు భార్య లేరు, ఆయనకి ఎవరు కొడుకు అని కాదు. చాలామంది వక్రీకరిస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని. దేవుని కుమారుడు యేసుక్రీస్తు అయితే మరి దేవుడు భార్య ఎవరండి? ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన పుడితే మరి తల్లి ఎవరండి? తండ్రి పరిశుద్ధాత్ముడైతే మరి తల్లి ఎవరండి? ఇట్లాగా కేవలం వక్రీకరించడం కోసమే, సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఇట్లాగా ఆలోచిస్తూ ఉంటారు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క స్వభావం కలిగిన వ్యక్తి అని అర్థం. మీకు అర్థమైందండి ఈ మాట? యేసుక్రీస్తు దేవుడే. దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క స్వభావం కలిగిన కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. అదే సమయంలో మనుష్య కుమారుడుగా కూడా వచ్చాడు. అంటే మనుషుని యొక్క స్వభావం కలిగిన కుమారుడుగా వచ్చాడు. దేవుని కుమారుడుగాను మనుష్య కుమారుడుగాను ఆయన వచ్చాడు. అంటే దేవుని యొక్క స్వభావం, మానవ యొక్క స్వభావం, రెండు స్వభావాలతో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నాడు. దైవ మానవ స్వభావం యేసుక్రీస్తులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, యేసుక్రీస్తుకి దేవుని కుమారుడు అనేది ఒక బిరుదు లాంటిది. ఏమంటున్నాం? అది ఒక పేరు. మీకు అర్థమైందండి ఈ మాట? దేవుని కుమారుడు అంటే ఒక పేరు. తండ్రి అన్నా కానీ పేరే. అదేంటండి? తండ్రి అంటే ఒక పొజిషన్ కదా. ఒక కొడుకుకు ఆ తండ్రికి అయితేనే తండ్రి అని పిలుస్తాం కదా. కాదు. దేవుని వాక్యంలో తండ్రి అన్నా కానీ పేరే. దేవుని కుమారుడు అన్నా కానీ అది ఒక పేరుగానే ఉంది. కావాలంటే చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. చూడండి, యేసుక్రీస్తుకు ఇక్కడ సూచించబడిన పేర్లు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇన్ని బిరుదులతో యేసుక్రీస్తుకు ఒక పేరు పెట్టబడింది. ఆశ్చర్యకరుడు అంటే అది బిరుదే. ఆ పేరు ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకే. ఆలోచనకర్త అంటే ఆయనే, ఆ పేరు కూడా ఆయనకే ఉంది. ఇక నిత్యుడగు తండ్రి, ఏ పేరంట ఇది? నిత్యుడగు తండ్రి. తండ్రి అంటే ఇక్కడ ఎవరికో కుమారుడు పుట్టి ఈయన తండ్రి అయ్యాడని కాదు, పేరు అది. మీకు అర్థమవుతుందా? తండ్రి అనే నిత్యుడగు తండ్రి అనేది పేరు ఎట్లాంటిదో, దేవుని కుమారుడు అనేది కూడా ఒక నామము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామము అంటే అది పేరు అని అర్థం. చాలామంది తెలియక దేవునికి కుమారుడు యేసుక్రీస్తు అయితే మరి తండ్రి ఎవరండి యేసుక్రీస్తుకి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మైన దేవుడుగా, త్రియేక దేవుడుగా దేవుడి యొక్క వ్యక్తిత్వం మనకు బైబిల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధనలో దేవుని యొక్క త్రిత్వం మనకు అంటే 3 వ్యక్తిత్వాలుగా దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా 3 వ్యక్తిత్వాలుగా దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. చాలామంది ప్రకటించేది ఏమిటంటే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు పనిచేశాడు, క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత కుమారుడిగా యేసుక్రీస్తు వచ్చాడు,
యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడుగా ఇప్పుడు సంచరిస్తున్నాడు ఆయనే అని చెప్తూ ఉంటారు. కాదు కాదు, పాత నిబంధనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా దేవుడు త్రిరూపాలుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్నాడు. ఇప్పుడు కూడా 3 వ్యక్తిత్వాలుగా దేవుడు ప్రస్ఫుటంగా మనందరికీ కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి త్రియేక దేవుడుగా ఆయన నిన్న, నేడు, నిరంతరము, యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నవాడు. పాత నిబంధనలో తండ్రిగా, క్రొత్త నిబంధనలో కుమారుడుగా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఇట్లాగా కాదు ఆయన. పాత నిబంధనలో ఎట్లాగైతే ఉన్నాడో క్రొత్త నిబంధనలో ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నవాడు. ఇది యేసుక్రీస్తు యొక్క సరిగ్గా అర్థం చేసుకోవటం అంటే. కానీ చాలామందికి తెలియక క్రీస్తుని ఎట్లాగా సరిగ్గా అర్థం చేసుకోలేక, క్రీస్తు అంటే, యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు కాబట్టి దేవుని కంటే తక్కువవాడు, దేవుడే పెద్దోడు, ఆయన కుమారుడు కాబట్టి ఈయన తక్కువవాడు, ఇట్లాగా ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కాదు కాదు, తండ్రి అయిన దేవుడు ఎట్లాంటి వాడో కుమారుడు కూడా అదే స్వభావం కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడుగా పిలువబడుతున్నవాడు కూడా అదే స్వభావం కలిగిన వాడు. అంతే తప్ప ముగ్గురు తండ్రి అంటే ఎక్కువ, కుమారుడు అంటే తక్కువ, పరిశుద్ధాత్ముడు అంటే అంతకంటే తక్కువ, ఇట్లాగా లేదు. ఈ ముగ్గురికి కూడా సమానమైన లక్షణాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సృష్టి కార్యక్రమం మొదలుకొని రక్షణ కార్యక్రమం వరకు ఇప్పుడు కూడా ముగ్గురు కూడా ఏకంగా కలిసి పనిచేస్తూనే ఉన్నారు. బైబిల్ మొత్తం మీరు చదివి చూడండి. మొట్టమొదటిగా సృష్టి చేసేటప్పుడు తండ్రి అయిన దేవుడు అక్కడ మనకు కనిపిస్తుంటాడు, కుమారుడుగా ఆయన కనిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడుగా అక్కడ కనిపిస్తాడు. ఇక్కడ ఏ అద్భుతం జరుగుతున్నా సరే, ఈవెన్ మానవాళి జాతి అంతటి రక్షణ కొరకైన ఆ కార్యక్రమంలో కూడా తండ్రి పాలిభాగస్తుడుగా ఉంటాడు, కుమారుడు దాంట్లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటాడు. అలాగే మనుషులందరినీ విమోచించే కార్యక్రమంలో, అంటే పాపం నుంచి విమోచించే ఆ రక్షణ కార్యక్రమంలో కూడా త్రియేక దేవుడుగా దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇది దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోవటం. చాలామంది ఏమంటారంటే యేసుక్రీస్తు కేవలం కుమారుడే, దేవుడు తండ్రి ఎక్కువ కాబట్టి కుమారుడు తక్కువ కాబట్టి మనం తండ్రినే ఎక్కువగా పూజించాలి, ఆయన్నే ఎక్కువగా ఆరాధించాలి అని అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. యెహోవా సాక్షులు అనే ఒక వర్గం ఉంది. వీళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు కాదు, యెహోవా మాత్రమే దేవుడు, ఆయనే తర్వాత యేసుక్రీస్తుగా మారాడు, తర్వాత ఆయనే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, కాబట్టి మొట్టమొదట ఆయనే కాబట్టి మనం ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలి అని చెప్పుకునే ఒక వర్గం, భయంకరమైన వర్గం ఉంది క్రైస్తవ్యంలో. జాగ్రత్త. వాళ్ళు బయటకు చెప్పుకోరు మేము యెహోవా సాక్షులం అని, కానీ వాళ్ళు యేసుక్రీస్తు లేడు అంటారు, పరిశుద్ధాత్ముడు లేడు అంటారు. చివరికి ఇదిగో ఈ తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మాత్రమే అప్పట్లో ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటూ వాళ్ళు ఆయన్ని మాత్రమే చూపిస్తూ ఉంటారు. ఇది సరైంది కాదు. ఇంకొక వర్గం కూడా ఉంది క్రైస్తవ్యంలో, బ్రన్హాం వర్గం అని. వీళ్ళు ఏమంటారంటే తండ్రి అయిన దేవుడు కాదు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఈయనే ఒకప్పుడు యెహోవాగా ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు, కాబట్టి యేసుక్రీస్తే, యేసు నామములోనే మనం బాప్తీసం పొందాలి, యేసు నామములోనే ఏదైనా చేయాలి. ఇక ఏ నామములో చేసినా సరే, ఏ పేరు పలికినా సరే అది చెల్లదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తీసం తీసుకున్నావా, అది చెల్లదు. యేసు నామములోనే మళ్ళీ నువ్వు తీసుకోవాలి. ఇట్లాంటి ఒక వర్గం కూడా క్రైస్తవ్యంలో ఉంది. జాగ్రత్త. బైబిల్ని పక్కన పెట్టేసే అనేకమైన బోధలు క్రైస్తవ్యంలో చాలా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎప్పుడు తెలుస్తాయి అంటే క్రీస్తుని గురించి నీవు సరిగ్గా చదివి అర్థం చేసుకున్నప్పుడు, బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు నీకు క్రీస్తుని గురించిన అసలు విషయాలన్నీ తెలుస్తాయి, దేవుని గురించిన అవగాహన వస్తుంది. లేకపోతే ఏ గాలికి పడితే ఆ గాలికి మనం కొట్టుకుపోతానే ఉంటాం.
ఇది మంచిదా కాదా ఇవేమీ ఆలోచించం. ఎక్కడైనా సరే ఎటువంటి బోధ అయినా సరే ఇది నీవు నమ్మాలా వద్దా, ఆచరించాలా వద్దా, దీన్ని వెంబడించాలా వద్దా అని నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు నీకు ఒకటే ఒకటి ఆధారం, అది కూడా ఏంటంటే ఈ బైబిల్ గ్రంథమే. ఈ బైబిల్ గ్రంథంలో ఏదైనా ఉంది స్పష్టంగా మొదటి నుంచి, అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని లేఖనాలు దానికి సపోర్ట్ చేస్తున్నాయి, బలపరుస్తున్నాయి అంటే చక్కగా నువ్వు దాని వైపు వెళ్ళొచ్చు. లేదు కొన్ని వాక్యాలు మాత్రం సపోర్ట్ చేస్తూ మిగతా ఎక్కువ లేఖనాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయంటే అది కేవలం వక్రీకరించిన బోధ అని నీకు అర్థం కావాలి. మీకు అర్థమైందా? బైబిల్లో ఉన్న ఒక్క మాటను పట్టుకొని దాన్నే హైలైట్ చేస్తూ మిగతావన్నిటిని వదిలేస్తున్నారు అంటే అది ఒక తప్పుడు బోధ అనేది నీకు అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, కేవలం చాలామంది బైబిల్లో ఉన్న ఒక్క వాక్యాన్నే తీసుకొని దాన్ని మాత్రమే హైలైట్ చేసుకుంటూ మిగతా వాటన్నిటిని వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే ఒక తప్పుడు బోధ అనేది సృష్టించబడుతూ ఉంది. ఉదాహరణకి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బోధ ఒకటి ఉంది. వాళ్ళు ఏమంటారంటే దేవుడు 6 రోజులు పనిచేశాడు, 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, కాబట్టి 7వ రోజున దేవుడు పరిశుద్ధపరిచాడు. 7వ రోజు అంటే శనివారం, కాబట్టి మనం శనివారమే సంఘంగా కూడుకోవాలి, శనివారమే ప్రార్థనలు చేయాలి, శనివారం దేవుడు పరిశుద్ధపరిచాడు కాబట్టి మనం కూడా శనివారమే విశ్రాంతిగా ఉండాలి, ఆ రోజే మనం కూడికలన్నీ జరిగించుకోవాలి అని ఒక విపరీతమైన బోధన తీసుకొచ్చారు. ఆ ఒక్క చిన్న వచనాన్ని మాత్రమే పట్టుకొని మరి మిగతా ఎన్నో వచనాలు యేసుక్రీస్తు చెప్పాడు. ఇదిగో నేను విశ్రాంతి దినానికి ప్రభువుని, ఇదిగో నేను దేవాలయం కంటే గొప్పవాడిని, నా దగ్గర ఉన్న వాళ్ళకి విశ్రాంతి దినంతో పని లేదు అని యేసుక్రీస్తు చెప్పిన ఎన్నో విషయాలు వాళ్ళన్నిటినీ పక్కన పెట్టేస్తారు. కేవలం ఒక వచనాన్ని మాత్రమే పట్టుకొని ఒక బోధని, ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా జాగ్రత్త. నీవు వెళుతున్న ఆ సిద్ధాంతం సరైందా కాదా చూసుకో, నీవు వెళుతున్న బోధ సరైందా కాదా చూసుకో. లేకపోతే ఆ సిద్ధాంతం కానీ ఆ బోధ కానీ నిన్ను పరలోకానికి నడిపించవు, సరిగదా, నరకానికి నడిపిస్తాయి. మీకు అర్థమవుతుందా? నీవు ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని వెళ్తున్నావు, ఒక బోధ వెంట నువ్వు వెళ్తున్నావు, ఆ బోధ నిన్ను పరలోకానికి చేర్చేదేనా? ఆ సిద్ధాంతం నిన్ను పరలోకానికి చేరుస్తుందా? అది బైబిల్ సమర్థిస్తుందా? నువ్వు వెళ్తున్న ఆ సిద్ధాంతం కానీ ఆ బోధ కానీ బైబిల్ సమర్థించట్లేదు అంటే, బైబిల్ వ్యతిరేకిస్తూ ఉందంటే జాగ్రత్తగా నీవు దాన్ని పక్కన పెట్టేసేయి. ఎందుకంటే అది నిన్ను పరలోకానికి చేర్చేది కాదు, నరకానికి నీకు దారి వేసే బోధ. అట్లాంటి బోధలో నుంచి నువ్వు విడుదల పొంది బయటికి రావాలి.